శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి బరితోని ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నదన్న సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల నడుమున ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో చేయబోతున్నారంట. ఇక అందుకు తగ్గట్లనే ఏర్పాట్లు ఇట్లా జరిగిపోయినాయంట. అయితే ఈ కార్యక్రమంకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి లెక్క పాల్గొనబోతున్నాడంట. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాతోని హాజరు కావడము మొట్టమొదటి సినిమా వేడుక ఇదే కావడము అందరి దృష్టిని ఈ కార్యక్రమం మీదనే ఉన్నదంట. ఇక ఈ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడతారు అని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదంట. ఇక మరోపక్క గతంలో రామ్ చరణ్ సినిమాలకు ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు రామ్ చరణ్కు మద్దతుగా బాబాయి పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మటుకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక హోదాతోని ఆయన ఈ సినిమా వేడుకకు హాజరు కాబోతున్నాడు. అయితే ఈ సినిమాల ప్రతి ఒక్కడు ఆయన ఏం మాట్లాగాని గతంతో పోల్చుకుంటే ప్రతి మాటలు చాలా గట్టిగా ఉంటాయి, కీలకంగా ఉంటాయి. ఇక ఈ మాటలన్నీ అందరూ పరిగణలోకి తీసుకుంటారు కనుక ఈ సినిమాల ఆయన ఏం మాట్లాడతారు అనేది జోరుగా చర్చ నడుస్తున్నదంట. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవలనే పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి ఆయన ఏమైనా మాట్లాడతారా అనే చర్చ నడుస్తున్నదంట. ఇక కాకపోతే ఘటన గురించి ఇప్పటికే మీడియాతోని మాట్లాడిన సందర్భాల ఆ విషయం గురించి ప్రస్తావించి మాట్లాడేసిండు కనుక రామ్ చరణ్ ఈ సినిమా ఏడుక మీద ఎట్లాగో ఈ సినిమా గురించి ఇక మాట్లాడతారే తప్పించి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదంట. అంతేకాదు ఇక ఆయన తదుపరి చిత్రాల గురించి గిట్లా ఒక స్పష్టత ఇస్తారు అని ఖచ్చితంగా అందరూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి వివాదాలు ఉన్నాయి అని వార్తలు వస్తుంటే దీనికిట్లా స్పందిస్తారు అని తెలుస్తున్నది. ఇక మొత్తానికి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం మాట్లాడినా కానీ వేదిక మీద అది పెద్ద విషయం లేక పెద్ద చర్చ లేక ఏ అవకాశాలు ఉన్నాయని బలంగా వినబడుతున్నాయి. ఇంతకు సినిమా గురించే కాకుండా రాజకీయాల గురించి గిట్లా మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.